అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా ఏఐ చుట్టూనే తిరుగుతూ ఉంది. మనం ఏం చేయాలనుకున్నా, ఏం కావాలనుకున్నా, ఏని అడుగుతున్నాం, ఏఐ త్రూనే వెళ్తున్నాం. మరి ఇలాంటి ఏఐ వరల్డ్‌లో యూత్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? దీని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మరి గంపా నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. మరి సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే సార్. సార్, ఏఐ చుట్టూ బోల్డ్ అని మన యూతే కాదు, మనం కూడా తిరుగుతూ ఉన్నాం. మా యూత్. యాహ్ సార్. సో ఇలాంటి సందర్భాల్లో యూత్ వాళ్ళు పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఏం చేస్తే కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఏఐ నేర్చుకోకుంటే అవుట్‌డేటెడ్ బాస్. ఎంత చదువుకున్నా సరే, అది డాక్టర్ కావచ్చు, ఇంజినీర్ కావచ్చు, ఒక అడ్వకేట్ కావచ్చు. నేను చెప్తున్నా వీళ్ళందరూ టాప్ ప్రొఫెషనల్స్. యాహ్. ఓ సీఏ కావచ్చు. దే నీడ్ టు లర్న్ ఏఐ. మా ట్రైనర్స్, సైకాలజిస్టులు, ఎస్ ఏఐ. నేను 63 ఏళ్ల వయసు. ఐఎమ్ లెర్నింగ్ ఏఐ. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఏఐ. నౌ అట్లీస్ట్ ఒక 20-25 యాప్స్ పైన నాకు పట్టు సాధించాను నేను. లేకుంటే అవుట్డేటెడ్. ఈ ఫీల్డ్‌లోనే అవుట్డేట్ అయిపోయాను టోటలీ. ఇప్పుడు దీన్ని మనం వాడుకుంటే బాగుంటుంది, వాడుకోకుంటే ఇది మనం వాడుకుంటుంది. ఇది మనం వాడుకుంటుందన్న అర్థమైంది. ఇంకొకడు వాడుకున్నవాడు, నేర్చుకున్నవాడు వాని అండర్లో పనిచేస్తాం. ఎందుకు ఇన్ని వేల మంది జాబ్స్ పోతున్నాయి? ఓన్లీ దే హైర్డ్ ఏఐ, దే మేడ్ ఏఐ, దే ఇన్స్టాల్డ్ ఏఐ. ఈ పిల్లలే, ఈ స్టూడెంట్సే, ఆర్ ఈ యూతే, ఆర్ ఈ ఎంప్లాయీసే, ఆర్ ఈ ఆఫీసర్సే ఏఐ నేర్చుకుంటే వీళ్ళని తీసేయరు కదా. ఏం చేద్దాలే, నాకెందుకులే, ఇది కొత్తది నాకు అవసరమా అని అంటూ ఉంటారు. ఏది కొత్తగా వస్తుంది నేర్చుకుంటూ ఉండాలి. నేను నా ఫోను 1995 నవంబర్ తీసుకున్న ఫోన్. నేను 1995 నవంబర్లో తీసుకున్నాను ఫోన్. ఓకే, 30 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఎలా ఉండే ఫోను అంటే ఇంత పెద్ద ఫోన్ ఉండేది. ఫిలిప్స్ అనే ఫోన్ ఉండేది. ఇంకా బ్యాటరీ ఉండేది. మారింది 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 ఏమైపోయింది బస్ ఇప్పుడు? ఒక ఫోటో తీయడానికి ఇదే, వాయిస్ వాడడానికి ఇదే, ప్రతి అప్డేట్ వస్తుంది. నేను ఏ మార్కెట్లో ఏది వస్తుంది కొంటా ఉంటాను, ఎందుకంటే నేను అప్డేట్ ఉండాలి కాబట్టి. అప్డేట్ లేకుండా అప్డేట్ అయిపోతాను. అది ఫోనే అప్డేట్ అయినప్పుడు, కొన్న ఫోన్ను కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతున్నప్పుడు నువ్వు అప్డేట్ అవుతుంది నీ ఫోను. మనం ఎందుకు అప్డేట్ కాకూడదు? ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పేవాళ్ళం, ఒకప్పుడు కమ్యూనికేషన్ నేర్చుకోవాలని చెప్పేవాళ్ళం. అవన్నీ నేర్చుకున్న తర్వాత డిజిటల్ మార్కెటింగ్ చెప్పేవాళ్ళం, కొత్త విషయాలు నేర్చుకో. ఇప్పుడు ఏఐ నేర్చుకోమని చెప్తున్నాం మాలాంటి వాళ్ళందరం కూడా. ఎవరైనా సరే, ఒక అడ్వకేట్ గారు ఉన్నారనుకోండి, ఒక ఎన్ని బుక్స్ ఉంటాయి తెలుసా? ఎన్ని బుక్స్ ఉంటాయి ఇప్పుడు? ఎన్ని బుక్స్ అక్కర్లే. ఇలా కొట్టి కేసు అంటే 50 కేసు స్టడీలు ఇచ్చేస్తుంది, 40 జడ్జిమెంట్లు ఇచ్చేస్తుంది. ఓకే, ఓ డాక్టర్ గారు కూడా, డాక్టర్ గొప్ప వాళ్ళు, అది కూడా కొట్టి చూసుకోవచ్చు, మనమే చూసుకోవచ్చు కదా. హెల్త్ యాప్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? జస్ట్ వెళ్ళి మన ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేసేస్తే మొత్తం అసలు ఏంది ప్రిస్క్రిప్షన్, ఏమి ఇచ్చింది, రైటా రాంగా మొత్తం ఇచ్చేస్తుంది మనకు. ప్రిస్క్రిప్షన్ కాదు, డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉందనుకోండి, ఆ టెస్ట్ మనం అప్లోడ్ చేసి చాట్ జీపీటీ అంటే ఏది కాదు, ఐ వాంట్ టు నో మై పొజిషన్ అంటే మొత్తం క్లియర్గా ఇస్తుంది. సెకండ్ ఒపీనియన్, నాట్ డాక్టర్ డోంట్ నోబడీ కెన్ రిప్లేస్. మనం చేసే దాంట్లో నేర్చుకుంటుంటే బాగుంటుంది. నేను చెప్తానా చాణక్య, చిన్నగా ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది. ఓకే, ఐ విల్ షో యూ సంథింగ్. ఇంట్లో ఎవరికి భయపడతారు చెప్పండి చాణక్య? నీకు పెళ్లి కాలేదు కాబట్టి తెలియదు. వైఫ్‌కి భయపడుతుంటారు. ఇంకా ఇంకా పేరెంట్స్‌కి. నా వయసు వాళ్ళు మనవరాలికి, మనవడికి. ఓకే, అది మాత్రం నిజమే ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టు వినాలే. ఓకే, మా మనవరాలు బాగా అల్లరిది, అది కథలు ఆడుతుంది. ఎన్ని కథలు చెప్పాలి చాణక్య? 5 అయిపోయినాయి, 10 అయిపోయినాయి, 20 అయిపోయినాయి, ఇంకెన్ని కథలు చెప్పాలి? అందుకని ఏం చేశాను, నేను జస్ట్ గూగుల్ జెమినికి వెళ్ళాను. చాట్ జీపీటీ కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి నేను అడిగాను, జెమిని గారు కొద్దిగా తెలుగులో మాట్లాడతారా? నేను అడుగుతున్నాను ఇప్పుడు. ఓకే ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్, తెలుగులో మాట్లాడతారా నేను అడిగాను. ఇప్పుడు ఏమైతే చూద్దాం. ఇప్పుడు నేను అడిగిన దానికి అది తెలుగులో ఇస్తుందా లేదో చూద్దాం. ఇక్కడ సిగ్నల్స్ బాగుంటే చాలా బాగా వస్తుంది, లేకుంటే రాదు. తెలుగులో మాట్లాడండి. తప్పకుండా అండి, ఇకపై మనం తెలుగులోనే మాట్లాడుకుందాం. చాలా ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. ఇక్కడ మా మనమరాలు ఉందండి, దాని పేరు మీను. నేను మీను బంగారం అని పిలుస్తాను. ఒక కథ అడుగుతుంది. నేను చాలా కథలు చెప్పాను కానీ ఇంకా కొత్త కథ అడుగుతుంది. ఒక కొత్త కథ చెప్తారా? ఆ కథలో సింహం ఉండాలి, పులి ఉండాలి, ఓ నక్క ఉండాలి, ఒక పాము ఉండాలి, గంపా నాగేశ్వరరావు ఉండాలి, చాణక్య ఉండాలి, అడవి ఉండాలి. ఒక కథ చెప్పండి. మీను బంగారం కోసం ఒక చక్కని కొత్త కథ చెప్తాను, వినండి. ఒకానొక అడవిలో సింహం, పులి, నక్క, పాము కలిసి స్నేహంగా ఉండేవి. ఒకరోజు వాళ్లకు సమస్య వచ్చింది. అడవిలో ఎలా ప్రశాంతంగా జీవించాలి, పరస్పరం ఎలా గౌరవించుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అప్పుడు వాళ్లకు
గంపా నాగేశ్వరరావు గారు కనిపించారు. ఆయన వ్యక్తిత్వ వికాస నిపుణులు. ఆయన అందరికీ ఓపికతో చక్కగా ఎలా మాట్లాడాలో, ఎలా కలిసిమెసలాలో నేర్పించారు. అదే సమయంలో చాణక్యుడు వచ్చి రాజనీతి, సమయస్ఫూర్తితో సమస్యలను ఎలా పరిష్కరించాలో చెప్పారు. ధన్యవాదాలండి, ధన్యవాదాలు, థ్యాంక్ యూ యా. బాస్. ఇప్పుడు నేను ఇట్లా ఒక కథ చెప్పాను, తాత ఇంకో కథ అన్నది. నాకేమో నిద్ర వస్తుంది బాస్. ఏం చెప్పాను, ఇట్లా నొక్కేసి ఓ 10 కథలు చెప్పని పడుకున్నాను. 10 కథలు చెప్తా ఉంది, అది వింటుంది, అది పడుకుంది. అంటే జస్ట్ నేను ఏం చెప్తున్నా అంటే వీ కెన్ యూజ్ దిస్. ఓకే. నేను టెక్నాలజీ కోసం వాడచ్చు, సాఫ్ట్వేర్ కూడా వాడచ్చు, కోడింగ్ కోసం వాడచ్చు, యాప్స్ కూడా వాడచ్చు, పీపీటీస్ మొత్తం తయారు చేసి పెడుతుంది, సాంగ్స్ తయారు చేస్తుంది. సాంగ్స్ ఇప్పుడు మీ మీద పాట మీకు అలా బహుశా వినే ఉంటాను. ఒక పాట రాయడమే కాదు, పాటను పాడించి కూడా వినిపిస్తుంది. మ్యూజిక్ అన్నీ కూడా ఏమైనా ఎలా వాడుకోవచ్చు. ఈ రకంగా నిఖిల్ గుండా గారు ఉన్నారు, ఉదయ్ కుమార్ ఇద్దరు బాగా మా స్టూడెంట్స్, వాళ్ళు బాగా నేర్చుకున్నారు, వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు. ఓకే. ఈ రకంగా ఒక అనితా మేడం అని, ఒక కవితా మేడం అని, ఆమె ఏం చేసింది, ఈ రకంగా ఆమె జస్ట్ చాలా ప్రాబ్లంలో ఉంది. బహుశా ఆమె ఇంటర్వ్యూస్ కూడా అన్ని ఛానల్లో వచ్చినాయి ఈ మధ్యలో, నేనే పెట్టించాను. ఆమె చాలా ఇబ్బందులు ఉండి నేర్చుకుంది. లిటిల్ ఫీజ్ దే ఆస్క్, ఆ ఫీజు కట్టి నేర్చుకుంది. నౌ షీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ జింగిల్స్, ఎక్స్పర్ట్ ఇన్ సాంగ్స్, ఎక్స్పర్ట్ ఇన్ అడ్వర్టైజ్మెంట్స్. అప్రాక్సిమేట్ 2 లక్షలు సంపాదిస్తుంది. కష్టాలలో ఉండి బయటపడదు. అంటే ఇలా ఈ రకంగా ఎంతోమంది ఉన్నారు. ఇంకో మంచి విషయం చెప్తాను దానికి, మనం మాట్లాడేదంతా టైప్ అవుతుంది అక్కడ ఇప్పుడు. ఓకే. ఒక అన్ఎంప్లాయీ ఫోన్ చేశారు, సార్ ఇప్పుడు ఇంతకుముందు కూడా మన ఇంటర్వ్యూ కన్నా ముందు కూడా ఎవరో ఫోన్ చేశారు, విన్నారు కదా, కష్టకాలం ఉన్నాను సార్ అని. ఐ లీజన్, ఎందుకంటే కష్టాలు ఉన్నాయని ఫోన్ చేయమంటాను, హ్యాపీగా ఉంటే నాకు ఫోన్ చేయమని ఎవరికి చెప్పాను నేను. ఫోన్ చేశాడు, సార్ నేను చాలా ఇబ్బందులో ఉన్నాను సార్, నేను డబ్బు సంపాదించాలి సార్ అంటే, నీకేముందన్న ఫోన్ ఉందని చెప్పాడు. ఏముందంటే ఫోన్ ఉంది. ఫోన్ నువ్వు వాడుకుంటున్నావా, నిన్ను ఫోన్ వాడుకుంటావా అంటే, అదేంటి సార్ ఇలా మాట్లాడుతుంది అంటే, ఫోన్ వాడుకోమని చెప్పాను. ఏంటంటే అతని పేరు చెప్పాడు, చాలా చక్కని శ్రావ్యమైన కంఠం ఉంది, అద్భుతంగా ఉంది. ఏదో మనం క్యాస్ట్ మనకు సంబంధం లేదనుకోండి. నేనేమన్నాను, మీరు పంచాంగం చెప్పగలరా అన్నాను. అదేంటి సార్, మా తాత చెప్పేవాడు, మీరు చెప్పగలరు, నాకు తెలియదు సార్. ఈ డే గురించి ప్రాశస్త్యం చెప్పగలరన్న, నాకు తెలియదు అన్నాడు. పోనీ నా జాతకం చెప్పగలరా అన్న, సార్ మా తాత చెప్పేవాడు, మా నాన్న చెప్పాడు, నాకు రాదు సార్ అన్న. నువ్వు కూడా చెప్పావు అన్న. ఎలా చెప్పాలన్నాను, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నేను పుట్టిన టైం ఇది, నా బర్త్ ఇయర్ ఇది, నేను పుట్టిన ప్లేస్ ఇది, నా గురించి జస్ట్ వెళ్ళి ఏఐలో అడగమని చెప్పాను. ఏఐ ఉందన్న, చాట్‌జీపీటీ అని చెప్పి చాట్‌జీపీటీకి వెళ్ళి కొట్టాడు, నా పేరు కొట్టాడు, అన్నీ కొట్టాడు. యాజ్ ఇట్ ఈజ్గా నేను ఏ టైంలో పుట్టాను, ఆ టైంలో జన్మ నక్షత్రము, రాశి అన్నిటితో పాటు అవన్నీ నేను నమ్ముతానో వేరే సంగతి, నమ్మే వాళ్ళ గురించి మొత్తం ఈ ఇయర్ నాకు ఎలా ఉండబోతుంది, ఎన్ని ఓటములు ఎన్ని గెలుపులు ఉండబోతున్నాయి, మొత్తం జాతక చక్కెర వచ్చేసింది దానికి. అది ఎలా ఉందంటే, సార్ బాగుందంటే బిజినెస్ మొదలు పెట్టమని చెప్పాను. ఓకే. అతను ఏం చేశాడు, ఫేస్బుక్లో పెట్టాడు, మీ జాతకాలు చెప్పడం 500 రూపాయలు, 60 పేజీల జాతకం, 30 పేజీల జాతకం. నౌ ఈజ్ ఎర్నింగ్ 10,000 పర్ డే. ఓకే. అందరు మొదలుపెట్టే కానీ ఇవన్నీ అంటే చెప్తున్నాను, అంటే స్టార్టింగ్లో అంటే అతను అప్డేట్ అయిపోయాడు కాబట్టి, తర్వాత దాంట్లో పట్టు సాధించాడు, ఇంకా ముందుకెళ్ళాడు. మనీ సంపాదించడమే కాదు బాస్, మన కోసం ఇంత వాడుకోవచ్చు, ఏ విషయం తెలుసుకోవచ్చు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తైవాన్కి వెళ్ళాను బాస్. తైవాన్కి వెళ్ళినప్పుడు అక్కడ చైనీస్ ఈ భాష మాట్లాడుతూ ఉంటారు. ఓకే. ఆ భాష నాకు రాదు. ఓకే. నేను అక్కడ రోడ్డు మీద ఉండి నేను ఇలా మాట్లాడి వాళ్ళకు చూపించాను దాంట్లో మొత్తం వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడారు, నాకు వచ్చేసింది, అయిపోయింది. దట్స్ ఇట్. ఎంత అయిపోయింది. తునీషియా వెళ్ళాను, తునీషియా తెలుసు కదా మీకు, తునీషియా కంట్రీకి వెళ్ళాను. అది వాళ్ళు ఫ్రెంచ్ కమ్ము అరబిక్ కలిసి మాట్లాడుతూ ఉంటారు. ఐ డోంట్ నో, మేము వెళ్ళాము కొంతమంది, ఎవరికైనా వెళ్తుంటాం కదా, వాళ్ళకి ఎక్కువ ఉంటాం, మేము లెవెల్ తక్కువ ఉంటాం. మొత్తం మాట్లాడడం వాళ్ళకి వినిపించాను. దిస్ స్పోక్ వెరీ వెల్. అయిపోయింది. నో ఇంతకుముందు భాష ప్రాబ్లం లేదు, ఏం లేదు. ఏఐ దీనికోసం కాదు, ఇంకా ఫ్యూచర్లో చాలా నేను చెప్తున్నాను, నాకున్న అవగాహనతోని ఒక 5 ఏళ్ళ తర్వాత ఇలా నా ముందు కూర్చుంటే నీ మనసులో ఏముందో కూడా తెలుసుకో, ఇది రాబోతుంది. అందుకే నేను ఏమని చెప్తాను సార్, ఏఐ నేర్చుకోండి, అవుట్డేట్ అయిపోకండి. గృహిణులు ఉన్నారా, నేర్చుకోండి. ప్రొఫెషనల్సా, నేర్చుకోండి. నాలాంటి రిటైర్డ్ కూడా నేర్చుకుంటాం కదా. ఓకే. పీపీటీ బాస్ నిమిషాల్లో తయారు చేస్తుంది. పీపీటీ గామా అనే యాప్ ఉందల్లా, నిమిషంలో నువ్వు అడగాలి దానికి, ఐ వాంట్ దిస్ సోన్ అయిపోతుంది. కోచింగ్ మాన్యువల్, ట్రైనింగ్ మాన్యువల్, ప్రింటింగ్ మాన్యువల్, బుక్స్ రాసేయచ్చు, సినిమాలు తీసేయచ్చు. సినిమాలు కూడా సాయి రమేష్ గారిని మాతో పనిచేసిన వారు ఉన్నారు. నౌ ఈజ్ మేకింగ్ ఎ మూవీ, నెక్స్ట్ మంత్ ఈజ్ కమింగ్ ఇది మూవీ తీశాడు, 2.5 గంటల మూవీ. ఏతోని మంచి స్టోరీ ఇచ్చారు, స్టోరీ అది రాసుకుంది, డైలాగ్స్ అది రాసుకుంది, అన్నీ వేశారు. ఇంకా ఫ్యూచర్లో ఏముంటారో మనకు తెలియదు. ఓకే. అంటే నేను జనరల్గా చెప్పుకుంటూ వస్తున్నాను చాణక్య, ఇవన్నీ నేర్చుకోకుండా మనం అవుట్డేట్ అయిపోతాము. ఫ్యూచర్లో మన ఇద్దరం అక్కర్లేదు. దీంట్లో చాలా యాప్స్ ఉన్నాయి. ఓకే.
ఈ యాప్లో ఏంటంటే మనం ఏదైనా ఒక పుస్తకం కానీ ఓకే ఏదైనా వీడియో కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం మాట్లాడుకున్న వీడియో ఉన్నది లేదా నేను ఒక్కని మాట్లాడిన వీడియో ఉంది ఎప్పుడుదో 96లో లేదా 2014దో ఒక వీడియో ఉంది గంట సేపు అన్ని పాత వీడియోలు 1 అవర్ ఉండే Yeah. ఆ వీడియో ఒక్కరే మాట్లాడితే వినే ఓపిక లేదు ఎగ్జాంపుల్గా Hmm. లేదు ఎవరో నాన్ స్టాప్గా మాట్లాడుతున్నారు లేదా ఒక ప్రిన్సిపల్ గారు ఏదో మాట్లాడుతున్నాడు రికార్డ్ చేసేసి ఇది దాంట్లో మీ నోట్బుక్ ఎల్ఎంకి ఇచ్చేస్తే నోట్బుక్ ఎల్ఎం యాప్కి ఇచ్చేసి మనం జస్ట్ దాన్ని కొద్దిసేపు ఆగితే ఇద్దరు యాంకరు ఇద్దరు మాట్లాడుకునే వీడియో వస్తుంది ఆడియో వస్తుంది Mhm. మొత్తం వచ్చేస్తుంది అంతే దానికి అర్థమయ్యేటట్టు చెప్తారు మళ్ళీ మనకు Hmm. అర్థమయ్యేటట్టు వాళ్ళు మన యాసలో మన భాష చెప్తారు ఫ్యూచర్లో మీరుండరు నేనుండను ఇక్కడ Okay. కెమెరాలు కూడా ఉంటాయి ఉండవు సో ఎనీథింగ్ హ్యాపెనింగ్ కాబట్టి మనం అన్నీ ఇప్పటి నుంచే నేర్చుకోవాలి మై స్ట్రాంగ్ సజెషన్ టు డిగ్రీ స్టూడెంట్స్ Hmm. డిగ్రీ అంటే ఏంది ఎంబీబీఎస్ కావచ్చు బీటెక్ కావచ్చు బీబీఏ కావచ్చు ఎంబీఏ ఏదైనా కావచ్చు మీరు ఇప్పటి నుంచే నేర్చుకోండి మీ చదువు కోసం ఎన్ని గంటలు ఇస్తారో నాకు తెలియదు ఏ కోసం ఓ రోజు గంట ఇవ్వండి Okay. ఓ 4 ఏళ్ళ తర్వాత మీరు రోజుకు 365 రోజులు 365 గంటలు ఇంటూ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక 1000 గంటలు నేర్చుకునంటే యువర్ అథారిటీ Yeah. ఏ సబ్జెక్ట్ 1000 అవర్స్ నేర్చుకుంటే అథారిటీ కదా Yeah. ఏఐ స్టూడెంట్స్ కూడా ఏఐ నేర్చుకోమంటున్నారు చెప్తున్నాం Mhm. ఫర్ ఎగ్జాంపుల్గా మనం సిఎస్సి ఏఎంఎల్ ఉంది కదా Yeah. ఉన్నది యాప్స్ నేర్చుకోండి ఇప్పటి నుంచే Hmm. యూ క్రియేట్ హౌ టు క్రియేట్ అని ఏఐ బట్ నౌ లెర్న్ ద బేసిక్స్ ఇవన్నీ నేర్చుకుంటే బాగుంటుంది గృహిణులు కానీ ఎవరికైనా నేర్చుకుంటే బాగుంటుంది కాబట్టి Yeah. అవుట్డేట్ కావద్దు అప్డేట్ కావాలంటే ఫ్యూచర్ ఈజ్ ఏఐ జాబ్ పోదంటే ఏఐ జాబ్ ఇవ్వాలంటే ఏఐ బిజినెస్ చేయాలంటే ఏఐ Hmm. లైఫ్ బాగుంటే ఏఐ వావ్ నైస్ సార్ సో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా కావాలి అనుకుంటే ఏ వేరే అయ్. అనేది కూడా వస్తుంది నైస్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ గైస్ మరి వింటున్నాం కదా సో సార్ చెప్పినట్టయితే ఫ్యూచర్ అంతా కూడా ఏ చుట్టే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే యూతే నేర్చుకోవాల్సిన అవసరం లేదు అందరూ నేర్చుకున్నామంటే సో ద బెటర్ ఫ్యూచర్ విల్ బి థ్యాంక్ యూ సో మచ్